గురించి వార్తలు రాయాలంటే అసలు కుంభమేళా ఎందుకొస్తుంది? ఎందుకు పవిత్రం అనుకుంటారు పబ్లిక్కు? హిందువుల సెంటిమెంట్ ఏంటి? ఏ ఏ దేవుళ్ళని అక్కడ పూజిస్తారు? అక్కడ ఏ ఏ మంత్రాలు చదువుతారు? పిండ ప్రదానాలు ఎందుకు చేస్తారు? పవిత్ర స్నానాలు ఎందుకు చేస్తారు? ఇట్లాంటి వార్తలు ఇవ్వాలి. అవి ముందు అసలు ఉన్న రిపోర్టర్లకే తెలీదు, మీడియా రిపోర్టర్లకి. దాంతో ఏదో ఒక టాపిక్‌ను పట్టుకోవాలి. అప్పుడు తొక్కిసలాట కాసేపు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్లికళ్ళ అమ్మాయి గురించి ఇక ఆ అమ్మాయి గురించి పెద్ద ఎత్తున. ఎందుకంటే పుష్కరాల గురించినో లేకపోతే కుంభమేళా గురించినో మనకేం తెలియనప్పుడు మనకు తెలిసిన పాయింట్ చుట్టూతా జనాన్ని తిప్పాలి. ఎందుకు కోట్లాది మంది అక్కడికెళ్తున్నారు కాబట్టి. అందుకని ఆ పిల్లికళ్ళ అమ్మాయి ఏదో పూసలు అమ్ముకునే అమ్మాయిని గురించి బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అమ్మాయి పేరు మొనాలిసా కావడం, మొనాలిసా పెయింటింగ్స్‌తో బిగించేసి అమ్మాయి అంతకంటే అందగత్తె అన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు. అది భారీగా ప్రొజెక్ట్ అయ్యి చివరికి కుంభమేళాకెళ్ళినోళ్ళు కుంభమేళా స్నానంతో పాటు ఈ అమ్మాయి సెల్ఫీ అనేది ఒక ఇదైపోయేటప్పటికి వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోయింది. చేసుకునేది పొట్టకూటి బతుకులు అవి. అలాంటి చివరికి అమ్మాయికి ఆ పాపులారిటీని అడ్డుపెట్టి ఎవడో సినిమా వాడు వెళ్ళిపోయి నేను సినిమాల్లో తీసుకుంటానని చెప్పడం. ఆ తర్వాత వాడే నన్ను లైంగికంగా వాడుకోబోయాడని వాడి మీదనే కంప్లైంట్ పెట్టి ఒక ముస్లిం అబ్బాయితో వెళ్ళిపోయి ఆ పైన కేరళ వెళ్ళి పెళ్లి చేసుకోవడం. ఆ పైన అక్కడ వేధిస్తున్నారని చెప్పడం. ఇదంతా చూసాం. అక్కడ మైనర్ అన్నటువంటి కారణంగా కేసు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం. అవునని చెప్పి నివేదిక తేలటం. దాంతో ఇప్పుడు కేసు నమోదు చేయమంటాం. ఇప్పుడు ఆ తండ్రిని బెదిరించడానికి ఈ మొనాలిసా కూతురు రంగంలోకి దిగింది. నా జీవితం ప్రమాదంలో ఉంది. నా తండ్రి నా పాస్‌పోర్ట్ డబ్బులు తీసేసుకున్నారు. నాకు రక్షణ కల్పించనంటూ మళ్ళీ పోలీసులను ఆశ్రయించింది ఈ బిడ్డ. ఇంతకీ అడుక్కు తినే పరిస్థితుల్లో ఉండి పూసలు అమ్ముకుంటున్న ఈవిడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి లాక్కోవడానికి. ఇంకోటి కాస్త డబ్బులొచ్చాయి గాని వచ్చేసి లవర్‌ని ఎతుక్కుంది. కేరళ పారిపోయింది. ఇంకా ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? పాస్‌పోర్టు. ఆళ్ళ తండ్రి దగ్గరికి ఎందుకెళ్తది ఆ పాస్‌పోర్టు? అంటే ఈ అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు కదా పాస్‌పోర్ట్ కానీ ఇదంతా. కాబట్టి సంథింగ్ ఏదో గేమ్ నడవబోతోంది మళ్ళీ.